ప్రభునందు ప్రియమైన ఆర్సిసి ఫ్యామిలీకి మరియు యూట్యూబ్ ద్వారా ఈ సందేశాన్ని వీక్షిస్తున్న మిత్రులకు జీవనది టెలివిజన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోనూ ఆంధ్ర రాష్ట్రంలోనూ ఈ వాక్య సందేశాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. నిన్నటి దినమున మనం ధ్యానించినటువంటి వచనం 1 పేతురు గ్రంథం 3వ అధ్యాయం దాని యొక్క 16వ వచనం. మనం ఈ విధంగా చదువుచున్నాము. నిర్మలమైన మనసాక్షి గల వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మను హేతు అడుగు ప్రతివానికిని సాత్వికంతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. నిన్న సాత్వికమును గురించి మనం మాట్లాడడం జరిగింది. పరిశుద్ధ వాక్యంలో అనేక వచనములు తీసుకొని మనము ఈ అంశాన్ని సరిగా పఠనం చేయడానికి దేవుడు కృప చూపారు. సాత్వికులైనటువంటి వారికి దేవుడిచ్చుచున్నటువంటి ఆశీర్వాదములను గురించి మనము దేవుని వాగ్దానములను గురించి మనం ధ్యానించి ముగించడం జరిగింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో మనం ఈ విధంగా చదువుచున్నాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. గనుక ప్రభు తన నోటి నుంచి పలికినటువంటి మాటలు, సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకుందురు. ఇదొక వాగ్దానం. ఇది సాత్వికుడైనటువంటి వారికి దేవుడిచ్చుచున్నటువంటి వాగ్దానం ఏంటంటే వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. మనం యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో 4వ వచనం కూడా దీని గురించి మనం ధ్యానించడం జరిగింది. యెషయా గ్రంథం 11వ అధ్యాయం దాని యొక్క 4వ వచనంలో ఇలా మనం చూస్తున్నాం. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండెను. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను విను దానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. ఇక్కడ ప్రభు వినికిడిని బట్టి ప్రతీకారం చేయువాడు కాదు అని పరిశుద్ధ వాక్యంలో చక్కగా చెప్పేసి, దీనులైన వారికి ఆయన కృప చూపును అని పరిశుద్ధ వాక్యంలో మనకు తెలియపరచుచున్నారు. సాత్వికులైనటువంటి వారు పరిశుద్ధ వాక్యంలో కొంతమంది భక్తులు ఉన్నారు. వారిని మనం ఈరోజు ఉదాహరణగా తీసుకున్నట్లయితే, మొదట సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో భక్తుడైన మోషే గురించి పరిశుద్ధ వాక్యం తెలియపరిచి ఉన్నారు. 12వ అధ్యాయం 3వ వచనంలో మోషే తన సహోదరుడైన అహరోను, తన సహోదరి అయిన మిరియాము, వారి ముగ్గురిని ప్రత్యక్షపు గుడారం దగ్గరికి ప్రభు పిలిచి యెహోవా దేవుడు వారితో మాట్లాడుచున్నటువంటి మాట మనం చూడొచ్చు. 3వ వచనం, మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే, అహరోను, మిరియామునకు ఆజ్ఞనిచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను, మిరియాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవా నగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అటివాడు కాదు, అతడు నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు. ఇక్కడ దేవుడు యెహోవా అహరోనును, మిరియామును పిలిచి వారు మోషేకు విరోధంగా సనుకున్నారు. ఆ సనుకున్నది ఏంటంటే, దేవుడు మోషే ద్వారా మాత్రమే మాట్లాడా, మన ద్వారా మాట్లాడలేదా అని ఆయనకు విరోధంగా సనిగేది ప్రభు చూశారు. ప్రభు వారిని ప్రత్యక్ష గుడారం దగ్గరికి పిలిచారు. నా సేవకుడైన మోషే నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు, భూమి మీద ఉన్న సమస్త మనుషులలో అతడు సాత్వికుడు
అని చెప్పడం జరిగింది. ప్రియులరా, ఇది దేవుడిచ్చిన సాక్ష్యం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం చాలాసార్లు కొంతమందిని విమర్శిస్తూ మన నోటికి వచ్చి ఇష్టం వచ్చినవన్నీ మనం చెప్తూ ఉంటాం. కానీ దేవుడు ఒకవేళ వారి పక్షంలో ఉన్నారనుకోండి, మీరు చాలా పెద్ద ధర చెల్లించాల్సి వస్తుంది. అందుకే దేవుని అభిషిక్తునికి విరోధంగా ఒక్క మాట కూడా పలకకుండా ఉండడానికి జాగ్రత్త పడండి. ఒకవేళ గతంలో అటువంటి పొరపాట్లు చేసినటువంటి వారే ఈ వాక్యాన్ని వినుచున్నట్లయితే క్షమాపణ కోరండి దేవునికి. దేవా, ఏదో తొందరపడ్డాను, ఏదో నేను నా ఆలోచన నేను తెలియపరిచాను, పొరపాటు చేశాను ప్రభువా, నన్ను క్షమించండి. నేను నీ అభిషిక్తునికి విరోధంగా అలా చెప్పకుండా ఉండాల్సింది అని దేవుని సన్నిధిలో ఒప్పుకొని మీరు క్షమాపణ పొందుకోవడం చాలా మంచిది. ఇక్కడ మన మోషే గురించి దేవుడు స్వయంగా ఇచ్చినటువంటి సాక్ష్యంలో అతడు భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని దేవుడు చెప్పినట్లు మనం చూస్తున్నాం. ఇంకా మనం పరిశుద్ధ వాక్యాన్ని చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయం దాని యొక్క 11వ వచనంలో మనం ఒక వ్యక్తిని చూస్తాం. అతడు దావీదు అని మనం చూడవచ్చు. దాని యొక్క 16వ అధ్యాయం 11వ వచనం చదువుదామండి. అభిషైతోనూ తన సేవకులందరితోనూ పలికినది ఏమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయచూచుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారం చేయుట ఏమీ ఆశ్చర్యం. వాని జోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వానిని శపింపనీయుడి. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. అంతటా దావీదును అతని వారును మార్గమున వెళ్ళిపోయిరి. ఇక్కడ పరిశుద్ధ వాక్యంలో మనం చూచుచున్నట్లయితే దావీదునకు విరోధంగా షౌలు బయలుదేరి దావీదును హతమార్చడానికి చూచుచున్న సమయంలో దావీదు అంటున్నాడు, నా కడుపున పుట్టిన నా సొంత కుమారుడే నా ప్రాణం తీయజూచినాడు గనుక ఈ బెన్యామీయుడు అలా చేస్తే ఆశ్చర్యం ఎందుకు? షౌలు ఏది చేసినా తనకు దుఃఖం లేదు, బాధ లేదు, కంప్లైంట్ లేదు. ఎందుకంటే ఆయన దేవుని సన్నిధిలో పరమార్థ హృదయంతో ఉండి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించడానికి ఆశించినటువంటి వాడు. ఇక్కడ దావీదు రాజు అయిన తర్వాత ఆయన వెళ్ళుచున్నటువంటి ఒక మార్గంలో షిమి అనేటువంటి ఒక వ్యక్తి నరహంతకుడా, దుర్మార్గుడా, చీ పో అని ఆయనను హేళన చేసినటువంటి సమయంలో అతని తో కూడా ఉన్నటువంటి వారు ఇతని శిక్షించడానికి ఆశించాడు. అప్పుడు దావీదు ఆ కార్యాన్ని వదిలిపెట్టాడు. వద్దు, ఆయనను మీరు ఏమీ చేయకూడదు, ఒకవేళ నన్ను శపించుమని దేవుడు అతనికి అప్పగించాడేమో, కాబట్టి మీరు అది వదిలేసేయండి, అతని మీరేమీ అనకు అని చెప్పి దావీదు ఆ సమయంలో వారిని అడ్డగించాడు. తర్వాత దావీదు చెప్పుచున్నాడు, ఇదిగో చూడు, ఈ యొక్క నా కడుపున పుట్టిన నా కుమారుడు అబ్షాలోమే నాకు విరోధంగా నన్ను చంపడానికి ప్రయత్నం చేసినందుకు నేనెందుకు ఇతని మీద నేను ఆశ్చర్యపడాలి? ఎందుకంటే నా సొంత కుమారుడే నాకు శత్రువు అయిపోయాడు, కాబట్టి ఎవరి మీద కూడా పగ తీర్చకండి అని చెప్పి అతని దావీదు ఒట్టిగానే వదిలిపెట్టినట్లు మనం చూస్తున్నాం. ప్రియులారా, మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఇక్కడ కొంతమంది సాత్వికులను దేవుడు మనకు పరిచయం చేస్తున్నారు. రాజువుగా అధికారం పొందిన దావీదు ఇప్పుడు ఏమైనా చేయొచ్చు.
దావీదుకు అధికారం ఉంది, మంది బలం ఉంది, సైన్య బలం ఉంది, ఆయుధ బలం ఉంది. ఇతని ఒట్టిగానే హతమార్చొచ్చు. కానీ దావీదు అతన్ని వదిలిపెట్టాడు. తను శిక్షించిన వాడిని, తను శపించిన వాడిని మీరేమనకండి, ఆయన వదిలేసేయండి అని చెప్పి అతన్ని వదిలిపెట్టినట్లు మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇది ఎంత అద్భుతమైనటువంటి కార్యం. ఒక మహారాజు ఇంత దయాదాక్షిణ్యం కలిగిన వాడిగా ఉండడం అనేది చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం. పరిశుద్ధ వాక్యం నుంచి ఇంకొక వచనం కూడా చదువుదాం. మనము ఇర్మీయా గ్రంథం దాని యొక్క 26వ అధ్యాయం, మనం దాని యొక్క 14వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుదామండి. ఇర్మీయా గ్రంథం 26వ అధ్యాయం దాని యొక్క 14వ వచనం. ఇదిగో నేను మీ వశంలోనూ ఉన్నాను, మీ దృష్టికి ఏది మంచిదో ఏది యుక్తమైనదో అది నాకు చేయుడి. అయితే మీకు చెవులారా ఈ మాటలన్నిటినీ చెప్పుటకు నిజముగా యెహోవా మీ యొద్దకు నన్ను పంపి ఉన్నాడు గనుక మీరు నన్ను చంపిన ఎడల మీరు మీ మీదికిని ఈ పట్టణం మీదికిని దాని నివాసుల మీదికిని నిరపరాధి రక్తదోషమును తెప్పించిన వారవుతారు అనేటువంటి విషయాన్ని ఇర్మీయా ప్రవక్త అక్కడ చెప్పుచున్నాడు. ఇర్మీయా దేవుడు అనుగ్రహించిన మాటలు చెప్పడానికి జనుల మధ్యలోనికి వచ్చినప్పుడు ఆయనను చంపకోరారు కొంతమంది. ఈ నీచుని మనం తీసేద్దాం, ఈయన మన మధ్యలో ఉండకూడదు. అసూయ ఎక్కువైతే మనుషులు అటువంటి సాహసం కూడా చేస్తారు. అయితే ఈ ఇర్మీయా అంటున్నాడు, మీ ఇష్టం, మీరు నన్ను చంపినా పర్వాలేదు, మీరు నన్ను ఏ విధమైన కార్యములు నా ఎడల చేసినా నేను ఫీల్ అవ్వను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒక నిరపరాధ రక్తం చిందించారు అనే అపరాధం మీ మీదికి మీ పట్టణం మీదికి వచ్చును. అదొక్కటి మీరు జాగ్రత్తగా చూసుకోండి అని ఆయన చెప్పినట్లు మనం చూస్తున్నాం. యేసుని సిలువ వేస్తున్న సమయంలో న్యాయాధిపతి అయిన పిలాతు చెప్పాడు, ఇతడు నీతిమంతుడు, ఇతనిలో నాకే నేరం కనిపించడం లేదు. ప్రజలు ఆగలే. వారు చెప్పారు, ఆయన శాపము, ఆయన దీని నేరము మా మీదికి రానివ్వండి, మా మీదికి మా పిల్లల మీదికి రానివ్వండి అన్నారు. యేసయ్యను సిలువ వేయడానికి వారు అల్లరి చేసి ఒప్పించాడు. యేసయ్యను సిలువ వేశారు. యేసుప్రభు స్వయం మానవాళి కొరకు తన ప్రాణం పెట్టాడు. తర్వాత AD 70లో ఏం జరిగింది? యెరూషలేములో మనుషుల రక్తం గుర్రముల మెడ వరకు కూడా యెరూషలేములో ప్రవహించింది అని మనం చూస్తున్నాం. భయంకరమైన యుద్ధం రేపగా ప్రజలు అనేకులను ఊచకొత్త కోశారు. ఆ సమయంలో ఎవరో పైపు లైన్ను డ్యామేజ్ చేశారు. పైపు లైన్ డ్యామేజ్ చేసి నీళ్లు మొత్తం యెరూషలేం పట్టణం అంతా నిండినప్పుడు ఈ రక్తం దాని మీద తేలింది. వారు అడిగారు, ఆయన మరణశిక్ష మా మీదికి మా పిల్లల మీదికి వచ్చిన గాక. ప్రియులరా, మనం ఏ నిరపరాధిని కూడా మనం శిక్షించడానికి ప్రయత్నం చేయకూడదు. కోర్టులో ఒక న్యాయం ఉంది. అదేంటంటే 1000 మంది అపరాధులు తప్పింపబడినా ఒక్క నిరపరాధి శిక్షింపబడకూడదు. ఒక నిష్కళంకునికి శిక్ష విధించకూడదు. 1000 మంది అపరాధులు తప్పించుకొని పోయినా పర్వాలేదు, కానీ ఒక్క నిష్కళంకునికి కూడా శిక్ష విధింపబడకూడదు. అది అసలు నీతి న్యాయపీఠం యొక్క ధర్మం. కానీ చాలాసార్లు అది గాలికి ఎగిరిపోతుంది. దేవుడు మనతో అంటున్నారు, మనం నీతిమంతులుగా ఉండాలి, సాత్వికులుగా ఉండాలి, పగ తీర్చువారిగా కాకుండా క్షమించువారిగా ఉండాలి అని ప్రభు అంటున్నారు. చూడండి, యేసు ప్రభు విషయంలో ఆయన మరణించి పునరుత్థానుడైన తర్వాత సంఘం మీదికి ఉగ్రత వచ్చింది, హింస వచ్చింది. అప్పుడు యేసు ప్రభుని శిష్యులు, అలనాటి క్రైస్తవులు ప్రభు కొరకు నిలబడడానికి వారి ప్రాణాన్ని కూడా త్యాగం చేశాడు. మనం చూస్తున్నాం, అపోస్తల కార్యంలో ఒక స్టెఫెన్ మనం చూస్తున్నాం. దాని 7వ అధ్యాయం, అపోస్తల కార్యం 7వ అధ్యాయం దాని 60వ వచనంలో స్టెఫెన్ మనం చూస్తున్నాం. అతని ప్రజలు రాళ్లతో కొట్టి చంపుతున్నారు. ఆ సమయంలో
మనం 59 నుంచి చదువుదాం. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచూ ఉండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళూని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకూడదు అని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. షౌలు అతని చావునకు సమ్మతించెను. షౌలు అనేటువంటి వ్యక్తి యెరూషలేములో ఉన్న యూదులను హింసించుచున్నటువంటి వారిలో నంబర్ 1. అతడు ప్రధాన అధికారుల దగ్గర నుంచి అధికార పత్రం తీసుకొని అనేక మంది క్రైస్తవులను హింసించుటకు, వారిని హతమార్చుటకు ఎంతో ఆసక్తి చూపించినటువంటి వాడు. అయితే ఈ స్టెఫాన్ను రాళ్లతో కొట్టి చంపుచున్నప్పుడు షౌలు అక్కడ దృక్సాక్షిగా ఉండే. ఏం జరిగింది తెలుసా? అక్కడి నుంచి నేరుగా దమాస్కునకు వెళ్ళాడు, అరేబియా ప్రాంతానికి. వెళ్ళుచున్నటువంటి మార్గం మధ్యలో దేవుడు షౌలును పట్టుకున్నాడు. అతని దృష్టిని తీసేశాడు, గుడ్డివాడైపోయాడు. అననీయ అను ఒక దైవజనుని ద్వారా అతనికి చూపు తిరిగి ఇచ్చాడు. అతన్ని మారు మనసులోనికి నడిపించాడు. షౌలు బాప్టిజం తీసుకున్నాడు, ప్రభు కొరకు సమర్పించాడు, పౌలుగా మారాడు. షౌలు అనగా గొప్పవాడు అని అర్థం. పౌలు అనగా అందరిలో చిన్నవాడు, తక్కువవాడు అని అర్థం. షౌలు చెప్పాడు, ఇంతకాలం నేను గొప్పవాడిగా తిరిగాను, ఇప్పుడు నాకు ఆ పేరు సూటబుల్ కాదు, నా పేరు పౌలు అని పెట్టండి అని చెప్పి అతడు ఆ పేరును మార్చి పౌలు అని పెట్టినట్లు మనం చూస్తున్నాం. ఈ విధంగా యేసు ప్రభు అనేక మంది జీవితాన్ని రూపాంతరపరిచారు. అందులో స్టెఫాన్ ఒకడు. ఇంకా మనం పౌలు గురించి చూడాలంటే 2వ తిమోతి పత్రికలోనికి మనం వద్దాం. అక్కడ 2వ తిమోతి పత్రిక దాని యొక్క 4వ అధ్యాయం, దాని 16వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుదామండి. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. మనమైతే ఏమంటాం? నన్ను శిక్షించిన వానికి అది నేరముగా ఎంచబడునుగాక. నన్ను శిక్షించిన వాడు, నన్ను ఉపద్రవించిన వాడు శిక్షింపబడతాడు. దేవుడు ఖచ్చితంగా వాని లెక్క చూసుకుంటారు. ఈ విధంగా మన శాపవచనాలు చెప్తాం. కానీ పౌలు గారు దాని నేరము వాని మీద మోపకుండా ఉండునుగాక, వానికి శిక్ష పడకుండా ఉండునుగాక అని ఆయన ఆశించినట్లు మనం చూస్తున్నాం. ప్రియులారా, తిరిగి మనం పేతురు గ్రంథంలోనికి వచ్చినట్లయితే ఆ 16వ వచనంలో మనం చదువుచున్నాం. మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పాలి. మనము దైవికమైన ఒక భయం మనలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఏది చేసినా, ఏది చెప్పినా దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు అనేటువంటి ఒక భయం మన జీవితంలో లేకపోతే మనము ఈ కార్యం చేయటం ఇది ఇబ్బందికరమైనటువంటిది. ఆ భయం మనలో ఉండడం చాలా అవసరం. గాడ్లీ ఫియర్. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం దాని 15వ వచనాన్ని మనం చదువుదామండి. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. అయితే నాకు ముందుగా నుండిన అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును ద్రాక్షరసమును 40 తులముల వెండిని తీసుకొనొచ్చు వచ్చిరి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వారు దేవుని యొక్క భయమును గురించి ఆయన చెప్పుచున్నప్పుడు వారు పనివారు సహా జనుల మీద భారం మోపుచు వచ్చిరి. అయితే దేవుని భయము చేత నేను అలాగున చేయలేదు. ఇదియుగాక నేను ఈ గోడ పని చేయగా నా పనివారును ఆ పని చేయుచు వచ్చిరి. అక్కడ 2 గుంపులు తయారైంది. ప్రాకారం కట్టడానికి బయలుదేరారు, కానీ వారిలో విభేదాలు వచ్చినాయి. దేవుని పనిలో బయలుదేరిన సేవకులలో కానీ సంఘ సభ్యులలో కానీ ఇటువంటి విభేదాలు వస్తాయి కొన్నిసార్లు.
చర్చలు చేసి కమిటీ పెట్టి ఆలోచనలు చేసి విభేదాలు పుట్టుకొచ్చి సంఘమును విడదీయడం, ఒక గుంపును తీసుకొని బయటికి పోవడం, ఇటువంటి సిచ్యువేషన్స్ అన్నీ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఆ కాలంలో కూడా ఉండే. అయితే నెహెమీయా అంటున్నాడు, దేవుని అందున్న భయము చేత నేను అలా చేయలేదు, నేను ఆ గోడ పనిని కంప్లీట్ చేశాను. నాతో కూడా ఉన్నటువంటి వారు కూడా నాతో కలిసి గోడ పనినే చేశారు, రాజకీయం చేయడానికి మేము పోలేదు అని అంటున్నారు. కనుక గాడ్లీ ఫియర్, దేవుని యొక్క భయం మనలో ఉండడం చాలా అవసరం. యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు యోబు గురించి చెప్పుచున్న మాట చూడండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడనై దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. ఇది దేవుడు ఇచ్చినటువంటి ఒక సాక్ష్యం. యోబు గురించి చెప్తున్నాడు, నా సేవకుడైన యోబు అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడనై దేవుని అందు భయభక్తులు కలిగిన వాడు. దేవుడిచ్చిన సాక్ష్యం ఎంత అద్భుతం అండి. మనకు కూడా దేవుడే సాక్ష్యం చెప్పాలి. లోకం సాక్ష్యం చెప్తారు, మనం వారు చాలా మంచివారండి, వారు చాలా భక్తులండి, వారు చాలా నీతిపరుడండి అని మన గురించి చెప్తారు. కానీ దేవుడు దానికి లెక్క చేయడు. దేవుని దృష్టికి ఎవరు యథార్థవంతుడు అనేది చాలా అవసరం. దేవుని దృష్టికి ఎవరు ప్రయోజనకరమైన వారో అది చాలా అవసరమైనటువంటిది. ప్రియులరా, నేను మీకు తెలియపరచడానికి ఆశించమాట, దైవభక్తి, దేవుని భయం మనలో ఉండాల్సినటువంటి అవసరత ఉంది. దేవుడు మన జీవితంలో అనుమతిస్తున్న కార్యములలో కొన్నిసార్లు వింతైన కార్యాలు కూడా జరుగుతుంది. అప్పుడు మనకు అనిపిస్తుంది, దేవుడు కూడా నన్ను వదిలేశాడు. మనుషులు వదిలేసినప్పుడు దేవుడు కూడా నన్ను వదిలేశాడండి అని కొందరు అంటారు. కానీ దేవుడు ఎవ్వరిని వదలడండి. దేవుడు ప్రతి ఒక్కరిని తన కృపతో నింపుతాడు. ప్రతి ఒక్కరికి దేవుడు కృప చూపిస్తాడు. ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యములు చేయువాడు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపట్టుకోవాలి. ఆయన మన జీవితంలో అద్భుతమైన కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ప్రభు నమ్మదగిన వాడు అనేటువంటి విషయాన్ని ఎల్లప్పుడూ మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుని అందున్న భయముతో మనం నడవడానికి ప్రయత్నం చేయాలి. యోనా గ్రంథం చూద్దామండి. 1వ అధ్యాయం దాని 9వ వచనాన్ని మనం చదువుదాం. ఈ విధంగా చదువుచున్నాము. అతడు వారితో ఇట్లనను, నేను ఎబ్రియుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్తయ్యి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవాయందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్లు అతడు ఆ మనుష్యులకు తెలియజేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. ఇక్కడ యోనా అనేటువంటి ఒక ప్రవక్త నినవే పట్టణానికి వెళ్ళి వారి పాపములను గురించి వారికి గుర్తు చేయమని దేవుడు చెప్పాడు. ఆయన నినవే గురించి సర్వే చేస్తే అక్కడంతా దుర్మార్గులు, కోపిష్ఠులు, నరహంతకులు చాలామంది ఉన్నారు. నేను వెళ్ళి అక్కడ ప్రకటించడానికి వెళ్తే వారు నన్ను చంపేస్తారు. నేను చెప్పిన మాటకు వాళ్ళేం మారు మనసు పొందరు, కాబట్టి వేస్ట్ అక్కడికి పోవడం అని అనుకొని ఆయన హార్బర్కి వచ్చి, అంటే ఓడ బయలుదేరే స్థలానికి వచ్చి టికెట్ తీసుకొని తర్షీషుకి వెళ్ళిపోయాడు. తర్షీషు పెద్ద వ్యాపార కేంద్రం, అద్భుతమైన జనసాంద్రత ఉన్నటువంటి స్థలం. అక్కడ అనేక రకాలైన కార్యాలు చూడొచ్చు, వినొచ్చు, సంతోషించవచ్చు. తర్షీషుకు వెళ్ళే ఓడ ఎక్కాడు. ప్రయాణ మధ్యలో సముద్రం భయంకరంగా అలకల్లోలములు చేసింది. ఓడ మునిగిపోయేటట్టు దానిని
కదిలిచేసింది. వీరు చెప్పారు, ఇదేదో దేవుని కోపంలాగా ఉన్నది, సరుకులన్నీ బయటపడేద్దామని అన్ని సరుకులు వారు బయటపడేసినా ఈ కోపం చల్లారడం లేదు. వెంటనే చెప్పాడు, మనలో ఎవడో ఒకడు దేవునికి విరుద్ధుడిగా ఉన్నాడు, కాబట్టి మనం చీట్లు వేద్దాం, వాడిని తీసి సముద్రంలో వేసేద్దాం అన్నారు. వారు చీట్లు వేస్తే ఆ ఎంట్రన్స్లో ఉన్న టికెట్ నంబర్లను బట్టి అందరి పేర్లు రాసి చీట్లు వేస్తే యోనాకు చీటు పడ్డది. అప్పుడు వాళ్ళు అంటున్నారు, మనం పోయి వాడిని లేపుతాం. కింద అట్టడుగున పోయి పడుకుంటున్న యోనాని లేపి, నువ్వెవడు, ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఏంటి కథ అని అంటే ఆయన అంటున్నాడు, నేను సజీవుడైన దేవుని దాసుడను, నేను యెహోవా దేవుణ్ణి సేవించుచున్నవాణ్ణి, నేను భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త యొక్క సేవకుని, నేను ఆయన సన్నిధి నుంచి అవిధేయత చేత పారిపోతున్నాను అని అన్నాడు. చూడండి, ఆయన పరమార్థత కలిగినోడు, దేవుని సన్నిధి నుంచి పారిపోయినా ఒప్పుకున్నాడు తన తప్పును. కాబట్టి మీరు చీట్లు వేసినప్పుడు ఏం నిర్ణయించారో అది నాకు చేసేసేయండి, ఇది దేవుడు నాకు ఇచ్చిన శిక్ష అని నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి అతడు వారికి ఒప్పుకున్నాడు. చివరిగా మనం చూసినట్లయితే వారు యోనాను తీసి సముద్రంలో వేశారు. వెంటనే ఒక తిమింగలం వచ్చి యోనాను మృంగేశారు. అతన్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళారు? నినవే పట్టణానికి వెళ్ళారు. యోనా ఓడలో చక్కగా నినవేకి పోవాల్సినోడు అవిధేయత చూపి తర్షీసుకు వెళ్తే దేవుడు ఆజ్ఞాపించిన తిమింగలం అతని మృంగి తీసుకుపోయి నినవేలో కక్కాడు. చూడండి, ఆ సముద్రపు జంతువు దేవుని మాటకు లోబడ్డది. ఆయన లేచి నిలబడి కన్ను ముఖం అంతా తుడిచి ఎవరినో ఎంక్వైరీ చేస్తే ఇది నినవే పట్టణం అన్నారు. అబ్బా, ఇక లాభం లేదని నినవే పట్టణస్థులకు చెప్పుమన్న మాటలు ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. యోనా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగిల భయపడి ఆయనకు బలి అర్పించి మ్రొక్కుబడులు చేసిరి. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. ఈ యోనాను సముద్రపు ఒడ్డున తీసుకొచ్చి ఆ చేప పడవేసినటువంటి విషయాన్ని చూచిన ప్రజలు దేవునికి భయపడ్డారు. వారందరూ రాజుగారి గృహం మొదలుకొని పనివాని గృహం వరకు ఉన్నటువంటి సమస్త మనుషులు, వారి జంతువులు కూడా ఉపవాసం ఉండి దైవభక్తి భయముతో వారు యోనా చెప్పిన మాటలన్నీ వారు చేశారు. వారు మారు మనసు పొందారు. కనుక ప్రియులారా, మన జీవితంలో దైవభక్తికి చాలా అర్థం ఉంది, విలువ ఉంది. మనం ఆయన యందు భక్తి కలిగి భయం కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మన జీవితంలో తన అద్భుత కార్యములు ఆయన చేస్తాడు. ఆయన మనల్ని లేవనెత్తుతాడు. పరిశుద్ధ వాక్యంలో నుంచి అపోస్తల కార్యం 5వ అధ్యాయం 11వ వచనం చదువుదామండి. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగెను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరగక లోపలికి వచ్చును. అననీయ గురించి, సఫీరా గురించి చెప్పుచున్నారు. దేవుని సన్నిధిలో భయం లేకుండా వారిద్దరూ కొంత కృత్రిమమైన పనులు చేశారు. వారి భూమి అమ్మి వారికి వచ్చిన డబ్బులో కొంత దాచిపెట్టి కొంత తీసుకొచ్చి ఇంతేనండి అని చెప్పారు. అందుకే దేవుడు ఆ అననీయను మొత్తాడు, వాడు చచ్చిపోయాడు. అది తెలియకుండా భార్య వస్తే పేతురు అదే ప్రశ్న అడిగారు. ఆమె కూడా అబద్ధం ఆడింది, పడి చచ్చిపోయింది. ఈ వార్త ప్రజలందరికీ గొప్ప భయం కలిగించింది. వారందరూ దేవుని ఎడల భయభక్తులతో ఉండాల్సినటువంటిదే అనేటువంటి విషయాన్ని వారు అంగీకరించారు. చూడండి, అపోస్తల కార్యం 9వ అధ్యాయం దాని 31వ వచనాన్ని మనం చదువుతాం. కావున యూదయ, గలిలియా, సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి పొందుచు సమాధానం కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచూ ఉండెను. సంఘానికి దైవ భయం
కలిగింది అనేది మనం చూస్తున్నాం. 10వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే కొర్నేలు గురించి చెప్పుచున్నారు. 1వ వచనం నుంచి, ఇటలీ పటాళం అనబడిన పటాళంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరియాలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడి దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. అతడు అన్యుడు, యూదుడు కాదు, కానీ అతడు ధర్మం చేసేవాడు, ఇంటి వారందరితో కూడా దేవుని సేవించేవాడు, ప్రతిదినం ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. ఈ భక్తి కలిగిన కొర్నేలు గురించి బైబిల్ చాలా స్పష్టంగా చెప్పుచున్నారు. ప్రియులారా, మనం భయభక్తులు కలిగి దేవుని అడుగుజాడలో నడిస్తే దానికి ప్రతిఫలం ఉండకపోదు. ఖచ్చితంగా దేవుడు వారిని ఆశీర్వదిస్తారు. చదివిన మూల పదవులోకి వస్తామండి. 1 పేతురు గ్రంథం 3వ అధ్యాయం దాని 16వ వచనం మరలా చదువుచున్నాను. ఈ హేతువు చేత ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపవింద వేయువారు సిగ్గుపడుదురు. మనం మంచి పని చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు. అదే కంటిన్యూ చేసుకుంటూ పోతాయి. మనల్ని దూషించిన వారు, హేళన చేసిన వారు, మనకు విరోధంగా మాట్లాడిన వారు అందరూ సిగ్గు నొందుతారు. నీవు దేవుని కార్యం యథార్థంగా చేస్తున్నావు గనుక దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. నీ హృదయాభిలాషలను దేవుడు నెరవేరుస్తారు. దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కృపలను, దీవెనలను కలుగజేస్తాడు. ఇక్కడ నా మాట వినుచున్నటువంటి ప్రియులారా, మన దేవుడు నమ్మదగినవాడు. ఆయన అద్భుతమైన కార్యములు మన జీవితంలో జరిగించుచున్నాడు. కనుక ప్రియులారా, మన ప్రవర్తనలు సత్ప్రవర్తనే అయి ఉండాలని ప్రభు కోరుచున్నారు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం దాని యొక్క 27వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుదామండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం దాని యొక్క 27వ వచనాన్ని మనం చదువుదాం. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరినూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. మనము క్రీస్తు సువార్తకు తగినట్లు మనం ప్రవర్తించాలని దేవుడు కోరుచున్నారు. మన సమస్త కార్యకలాపాలు దేవుని మహిమార్థంగా ఉండాలి, దేవుని స్టేటస్లో ఉండాలి. మన క్రమశిక్షణ కలిగిన వారైతేనే మనం క్రైస్తవులం. మనకు క్రమశిక్షణ లేకపోతే క్రైస్తవులని పిలువబడడానికి ఉన్న యోగ్యత మనకు లేదు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం దాని 12వ వచనాన్ని మనం చదువుదామండి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం దాని యొక్క 12వ వచనం ఈ విధంగా మనం చదువుచున్నాము. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉంటుము. నీవు ఒక సేవకుడవైతే విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. నీ మాటలు, నీ క్రియలు బ్యాలెన్స్డ్ అయి ఉండాలి. బాగానే మాట్లాడతాడు కానీ ఏది పాటించడండి అని ప్రజలు చెప్పారనుకో, మనకు పెద్ద భవిష్యత్తు ఉండదు, పరిచర్యకు పెద్ద ఫలితాలు ఉండదు. గనుక మనం మన స్వభావాన్ని దేవుని మహిమార్థంగా చక్కగా అమర్చుకోవాల్సినటువంటి అవసరత ఉంది. యాకోబు పత్రిక మనం చూసినట్లయితే దాని 3వ అధ్యాయం దాని యొక్క 13వ వచనాన్ని మనం
చదువుదామండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. మనము యోగ్యమైన ప్రవర్తన గలవారిగా మన క్రియలను కనపరచాలని దేవుడు కోరుచున్నాడు. మనము లాభం కోసం పాలసీ మానద్దు, లాభం కోసం డిసిప్లిన్ మానద్దు, తాత్కాలికమైన ఘనత కోసం దేవుని ధర్మాన్ని విడిచిపెట్టద్దు. మనం జీవించుచున్న జీవితం గంభీరంగా ఉండాలి, దైవ చిత్తానుసారంగా ఉండాలి. చేస్తే న్యాయమైనట్టు చేయాలి, చెప్తే సత్యం పలకాలి. ఆ విధంగా మనం ఉండినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. 1 పేతురు గ్రంథం దాని యొక్క 2వ అధ్యాయం 12వ వచనం మనం చదువుదామండి. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారై ఉండవలనని మిమ్మును బతిమాలి కొనుచున్నాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం చేయుచున్నటువంటి కార్యాలు దేవుని మహిమార్థంగా ఉండినట్లు మనం ఆయన సన్నిధిలో సమర్పించాలి. యథార్థత కలిగిన వారిగా, మనం యోగ్యమైన ప్రవర్తన గల వారిగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. 2వ పేతురు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. ఇవన్నీ ఇట్లు లయమై పోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. పరిశుద్ధ వాక్యంలో ప్రభు మనతో అంటున్నారు, ఆయన రాకడ అతి సమీపంగా ఉంటుంది గనుక ఇవన్నీ లయమైపోయినటువంటిదిగా ఉంటుంది గనక ఆకాశములు రవులుకొని లయమైపోవును, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవును. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలనని అపోస్తులైన పేతురు గారు మనకు బుద్ధి చెప్పుచున్నారు. కనుక ప్రియులారా, ఈ జీవితం దేవుని వలన అనుగ్రహించిన దానం. దేవుని చిత్తం నెరవేర్చడానికి ఆయన మనల్ని పిలిచాడు. మనం ఆయన కొరకు జీవించడానికి ప్రభు అనుగ్రహించిన ఈ తరుణాన్ని సద్వినియోగపరచుకోవాలి. ప్రభు చిత్తానుసారంగా మనం ముందుకు నడవడానికి మనల్ని మనం సమర్పిద్దాం. ఆయనకిష్టులుగా జీవిద్దాం. ధారాళమైన కృపచేత దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. తలలు వంచుదాం. మనము సత్క్రియలు చేయువారిగా, మనము దైవభక్తి కలిగిన వారిగా, దైవ భయం కలిగిన వారిగా, సాత్వికం కలిగిన వారిగా ఈ లోకంలో మనకు సమాధానం అడుగు ప్రతి వారికి జవాబుదారులు అని గ్రహించి సాత్వికులుగా ఉండాలని ప్రభు మన గురించి కోరుచున్నారు. మంచి ప్రవర్తన గలవారై, యోగ్యమైన ప్రవర్తన గలవారై, సువార్తకు తగినట్లు మనం ఉండాలని దేవుడు కోరుచున్నారు. ఆయన సన్నిధిలో మనం సమర్పిద్దాం. కృపలతో మనల్ని దేవునికి అర్పణ చేద్దాం. ధారాళమైన దీవెనలు దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని ఆశీర్వదించి నడిపించును గాక. తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈ సాయంకాల సమయం నీ బిడ్డలతో పాటు నీ సన్నిధిలో నీ వాక్యమును కొంచెం సేపు ధ్యానం చేయడానికి సహాయం చేసినందుకు స్తోత్రం. వీరందరినీ దీవించమని, కృపలతో నింపుమని, నీకు సాక్షులుగా వీరిని వాడుకొనమని, నీ ధారాళమైన ఆశీర్వాదములు వారికి మెండుగా అనుగ్రహించి ప్రతి వారిని దీవించమని, నీ కృపా సమాధానములు అందరికీ దయచేయమని ప్రభువా, మేమందరము యథార్థత కలిగి, యోగ్యత కలిగి, దైవభయం కలిగి జీవించే ధన్యత మాకు దయచేయమని, అబద్ధం ఆడకుండా నీతి కలిగిన వారిగా, నిష్కళంగులుగా ఉండడానికి కృప చూపమని, ప్రతి వారిని ఆశీర్వదించమని, లోకములో నీ సాక్షులు అనేటువంటి ఘనత పోగొట్టుకోకుండా, చిల్లరగాలు కాకుండా, చిల్లర పనులు చేయకుండా
జాగ్రత్త కలిగిన వారిగా మేము నడవడానికి కృప చూపమని, దీవెనలతో నింపమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ సందేశం మీ జీవితంలో ప్రయోజనకరమైందని నేను నమ్ముచున్నాను. మీ విలువైన సలహాలు, మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి. మా చిరునామా జీవనది, రివైవల్ క్రిస్టియన్ సెంటర్, NIT పోస్ట్, వరంగల్ 4, తెలంగాణ స్టేట్. ఇంకొక విషయం మీకు చెప్పాలని ఆశించేది, నేను గత 2-3 రోజులుగా మన ప్రాంతంలో ఉన్న నిరుపేదలైన సేవకులకు సహాయం చేయాలని ఒక భారం దేవుడు నా హృదయంలో పెట్టారు. ఒక 100 మంది సేవకులకు మనం సహాయం చేయాలి. అందునిమిత్తమై మీలో ఎవరైనా ప్రేరేపింపబడితే ఒక సేవకుని కుటుంబానికి నెల రోజుల బియ్యము సరుకులు కలిపితే ఒక 2,500 రూపాయలు అవుతుంది. మీరెవరైనా ఈ విషయంలో సహాయపడడానికి ఆశిస్తే రివైవల్ క్రిస్టియన్ సెంటర్ అనేటువంటి మా చర్చ్ అకౌంట్ నంబర్ మీకు కనిపిస్తుంది. మీరు అందులోకి మీ విరాళములు మీరు పంపొచ్చు. ఒక సేవకునికి లేదా 2 కుటుంబాలకు, 4 కుటుంబాలకు, 10 కుటుంబాలకు మీరు పంపవచ్చు. మీకు దేవుడిచ్చిన ప్రేరేపణ కొలది అలా చేయండి. మనం అందరం కలిసి ఈ కష్టకాలంలో కొంతమంది సేవకులను, నిరుపేద విశ్వాసులను ఆదుకొని వారిగా ఉండడానికి మనల్ని సమర్పిద్దాం. ప్రభు తన కృప మనకు అనుగ్రహించిన గాక. ఈ విషయంలో దేవుని సహాయం సమృద్ధిగా ప్రభు మనకు అనుగ్రహించిన గాక. మీ ప్రార్థనా విషయములు, మీ అభిప్రాయములు మాకు తెలియపరచండి. దేవుడు మీ అందరినీ ధారాళంగా ఆశీర్వదించిన గాక. గాడ్ బ్లెస్ యూ.